హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు బంగాళదుంప టమాటా కర్రీ చేస్తున్నాను. అది ఆలు కర్రీ అంటారు. బంగాళదుంప ఉడకబెట్టుకొని టమాటాలు కోసుకొని ఉల్లిపాయలు ఒక 2 కోసుకొని తాలింపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. అన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను. మీకు స్టవ్ మీద బౌల్ పెట్టి జీలకర్ర ఆవాలు వేసుకుంటే చిట్టపట్టలాడిన తర్వాత ఉల్లిపాయ పచ్చడిగా వేసేసుకోవటమే, ఇంకేం అవసరంలా. అట్లా జీలకర్ర ఆవాలు చాలు. నేను గిన్నె కొద్దిగా నూనె ఉందని అందులో వండుతున్నా ఫ్రెండ్స్. మీరేమి అనుకోమాకండి ఆ గిన్నె అలా ఉందని. ఆ గిన్నెలో కొద్దిగా నూనె ఉందని అందులోనే తాలింపు పెడుతున్నాను కూర. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు కోసేసి అందులో వేసేసుకోవటం. ఉల్లిపాయలు అటు ఇటు తిప్పేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుంటే అవి తొందరగా మగ్గుతాయి ఫ్రెండ్స్. కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఒక అర స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసుకుంటే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతాయి. అలా ఉల్లిపాయ మగ్గుతూ ఉండగా పసుపు కూడా వేసేసుకోండి. పసుపు కూడా వేసుకుంటే తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయ అనేది. అది కూడా వేసుకొని తిప్పుకోవాలి. అది వేసుకొని మనం అలా తిప్పుతూ ఉండగానే మనం తిప్పేటప్పటికే ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోతుంది, బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను చెక్కేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది కూడా వేసేసుకోవాలి. ఇది మగ్గిన తర్వాత ఉల్లిపాయ అనేది మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క చాలు. అల్లం ముక్క 4-5 వెల్లుల్లిపాయ గర్భాలు 2 నేను చెక్కు తీసేదంతా గీరి వేసి ఒక స్పూనుడు చేసుకున్నా ఫ్రెండ్స్. మీరు కూడా అల్లం నూరుకొని పక్కన పెట్టుకొని వేసుకోండి. అల్లం నూరుకొని వేసుకోండి. ఇప్పుడు అవి 2 పచ్చివాసన పోయేదాకా మనం అలా తిప్పుతూనే ఉండాలి కాసేపు. చూసారా, బ్రౌన్ కలర్ వచ్చి పచ్చివాసన అనేది పోయింది. టమాటాలు ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కోసుకొని అవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని అటు ఇటు తిప్పేసి మనం కాసేపు మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే ఈ టమాటా అనేది మగ్గిపోద్ది ఫ్రెండ్స్. మనం అలా తిప్పేటప్పుడే మగ్గిపోద్ది టమాటా ఈజీగా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని చూపిస్తాను. ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నా ఫ్రెండ్. చూసారా, పూర్తిగా టమాటా అనేది మనకి మగ్గిపోయింది. అలా మగ్గితే చాలు. ఇప్పుడు మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కోసేసుకొని కొద్దిగా ఒక మాదిరిగా పెద్ద ముక్కలే కోసుకోండి, ఊరికే మగ్గిపోతాయి. మన ఉల్లిపాయ పచ్చడికాయలు అన్నీ టమాటాలు అన్నీ దాంట్లో వేసేసుకుంటే బంగాళదుంప అనేది మనకి మగ్గిపోతుంది పూర్తిగా. చూసారా ఫ్రెండ్స్, అలా మగ్గిపోద్ది. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం కాబట్టి ఉప్పు కారం వేసేసుకోవటం. ఇందులో కారం 2 స్పూన్లు వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం. నేను 1/2 కిలో దుంపలు 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. అందులో 2 టమాటాలు వేసుకున్నాను అంతే. దానికి సరిపడా మీరు చూసి వేసుకోండి.
ఇప్పుడు కారం వేసాం కాబట్టి ఉప్పు కూడా చూసి, ఇందాక కొద్దిగా వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఈ కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చపాతీల్లో వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. ఈ ఆలుగడ్డ కర్రీ మీరు చేసుకోండి ఒకసారి. ఆలుగడ్డ టమాటా కర్రీ. ఆ దుంపలు అలాగే మనకి పెద్ద ముక్కల్లా కనపడాలి కూర వండేటప్పుడు. అలాగే ఉంటుంది కూర అంతా. మనం తినేటప్పుడు కూడా అవి ఇంతగా ఉంటాయి కూరలో కలుపుకునేటప్పుడు. అన్నం మనం కూర రెండు కలుపుకునేటప్పుడు. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోండి. బంగాళదుంప అనేది కొద్దిగా బాగా ఉడకాలి. కొద్దిగా ఉడికితే మన గ్రేవీ అనేది తయారైద్ది. గుజ్జు గుజ్జుగా తయారైందరా చూపిస్తా ఫ్రెండ్. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు చాలపోతే ఉప్పు సరిపడా ఉంది కాబట్టి ఒక 5 నిమిషాలు. గరం మసాలా ఉంటే అది కూడా ఒక అర స్పూన్ వేసేసుకోండి. స్పూన్ వేసుకున్నా పర్వాలా. కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ గరం మసాలా. ఇప్పుడు అది కూడా తిప్పేసుకొని మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే చాలు. కూర అంతా మగ్గిపోయింది ఫ్రెండ్స్, చూపిస్తాను. మూత పెట్టుకొని మనకు కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే వాటర్ పోసుకోండి. ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఉడుకుతుంది, ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్. కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోండి. బంగాళదుంప అనేది మనకు పెద్దగా కనపడుతుంది, ఉడకలేదేమో అనుకుంటారేమో. అవి ఉడకబెట్టాం కాబట్టి అవి మెత్తగానే ఉంటాయి. మీరు వద్దనుకుంటే చిన్నగా కోసుకోండి. నేను పెద్దగా కోసుకున్నాను, పెద్దగా కనపడాలి. బంగాళదుంప కర్రీ బాగుంటుంది. మీరు చేసి ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో మీరు నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. ఆ గుజ్జు అనేది దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 నిమిషాల్లో దించుతాం. అనగా కొత్తిమీర వేసేసి మూత పెట్టండి. గ్రేవీ అంతా దగ్గరికి వచ్చి మనకు నూనె అనేది తేలిద్ది ఫ్రెండ్స్. చూసారా, అంతే ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ బంగాళదుంపల కర్రీ చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. తేలిగ్గా ఉండే కూర. ఉడకపెట్టడం ఒక 5 నిమిషాలు ఆలస్యమైద్ది, కానీ వండుకోవటం ఈజీగానే వండుకోవచ్చు. కూర కూడా అంతే మనం కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ ఈజీగా వండే వంటలు ఎలా ఉన్నాయో కామెంట్గా రూపంలో తెలియజేయండి ఫ్రెండ్. గిన్నెలో పెట్టి చూపిస్తున్నా చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వేరే ఒక వంటతో రేపు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్.